హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 2024 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డేట్ చూసుకుంటే 4th June 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. కంట్రీ చూసుకుంటే యూఎస్ కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంతో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ కి సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కూడా ఒకటే వేరియంట్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. USB Type-C తో అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఇది బెస్ట్ చాయిస్ అనమాట. వీళ్ళు 2 MP తీసేశారు, 8 MP అయితే తీసేశారు అనమాట. రెండు కెమెరాస్ కూడా మంచిగా యూజ్ అవుతాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదే వీళ్ళు చూసుకున్నట్టయితే మోటో Edge 50 ఫ్యూజన్ లో కూడా యూజ్ చేయడం జరిగింది మెయిన్ కెమెరాని. 13 MP కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, పొద్దున పూట అయితే పర్లేదు, కానీ నైట్ పూట కొద్దిగా ఎట్లయినా కొద్దిగా నైస్ అయితే ఉంటుంది. సో ఈ 13 MP ఇవ్వడం ద్వారా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కానీ 32 MP ఉంటుంది సెల్ఫీ కెమెరా. సో 32 MP కాబట్టి మంచిగా అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, Wi-Fi 6E కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది, IP68 రేటింగ్ ఉంది, Android 14 తో వస్తుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.09 mm థిక్నెస్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 45,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది యూఎస్ కంట్రీలో. ఓకేనా? ఇంకా మరిన్ని మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. ఇక్కడ స్కానర్ వేస్తున్నా. ఓకేనా? కొద్దిగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి.